వీడియోకి గ్లామర్ ఉండాలంటే డిస్క్లైమర్ వేయాలి. అంటే ఎస్. ఆగండి ఆగండి మా బ్రోస్, మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒకే ఒకటి, చిన్న లైక్ చేస్తారని ఆశిస్తున్నా. ఏందిది ఏందిది అంటున్నా, అసలు మీకు మాకు సంబంధం ఏంది? ఒకసారేమో ఫైనల్లో ముంచారు, ఇంకొకసారి ప్లే ఆఫ్స్కి వస్తా ఉంటే ఆ టైంలో ముంచారు, ఇప్పుడు చూస్తే టాప్ 2లోకి పోతా ఉంటే ఈ టైంలోనే ముంచుతా ఉంటారు. అసలు మీకు మాకు సంబంధం ఏంది? కత్తికి బొచ్చికి ఉన్న సంబంధం విరాట్ బ్రో. మీరు ఐపీఎల్ మొత్తం సాఫీగా ఆడుకొని ప్లే ఆఫ్స్ కి పోకొని అట్లాగే టాప్ 2లోకి పోయిస్తే కిక్కేమొస్తుంది. అందుకే మీకైతే ఈ మ్యాచ్ లో జలక్ ఇచ్చాము. ఇక వచ్చే మ్యాచ్లు ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అది సరే కమిన్స్, నా ప్రాబ్లం మొత్తం ఆ కిషాన్ గాని పైనే. వాడు ఈ సీజన్ మొత్తం ఏమన్నా ఆడినా ఫస్ట్ మ్యాచ్ సెంచరీ తప్పించేసే మొత్తం డొల్లా. ఈ మ్యాచ్ లో చూస్తే మా పని పాము పట్టి కొట్టేదా, అట్లు కొట్టి పారేసా 90 రన్స్. ఏంది తమాషా నాకు ఇచ్చాను? ఏ లైట్ తీసుక విరాట్ బ్రో, నేను ఎప్పుడు మ్యాచ్ బాగా ఆడుతానో నాకే తెలియదు. ఫస్ట్ మ్యాచ్ సెంచరీ కొడుతుంది, తర్వాత 10 మ్యాచ్లు కలిపి న్యాయంగా 200 కూడా దాటిలేదు. ఈ మ్యాచ్ చూస్తే 90 రన్స్ కొడుతుంది. నేను ఎప్పుడు ఆడతానో నాకే తెలియదు. అయినా ఇషాన్ గడు కొట్టిండాడు, అభిషేక్ గడు కొట్టిండాడు, అంత రన్స్ పోయింది, 230 కొట్టిండారు. నాకు అసలు బాధే లేదు. నా బాధ మొత్తం మ్యాచ్ చేతిలో ఉండేది. చేతిలో ఉండే మ్యాచ్ వాళ్ళ చేతిలో పెడుతుంది. లాస్ట్ 27 బాల్కి కావాల్సింది 59 రన్స్ మాత్రమే. అది వికెట్ చూసి 7 వికెట్లు ఉంది. అయినా కూడా మ్యాచ్ ఓడిపోతుంది. చేతికొచ్చిన మ్యాచ్ చేతులరా పోగొట్టుకున్నాము. ఒకవేళ ఇట్లా కంటిన్యూ అయితే మనం ఎట్లా కప్పు కొట్టేది? అవునే విరాట్ బ్రో, నాకు భయం వేస్తా ఉంది. కొడితే నువ్వు కొట్టాలి, లేకపోతే నేను కొట్టాలి. ఒకవేళ మనమిద్దరు ఫెయిల్ అయిందామనుకో, మన టీం నుంచి మనమైతే ఏం ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఆ మ్యాచ్ పక్కా సంగనాకపోయినట్టే. ఎట్లా కొట్టా ఉండేది కొంతసేపు అయినా కూడా రన్స్ మాత్రం ఎట్లా రప్పించా. అది అభిషేక్ అంటే షేక్ ఆడిస్తాడు. అయినా నేను కనుక ఇంకొంచెం క్రీజ్ లో ఉంటే పక్క 50 దొబ్బేవాడిని. జస్ట్ మిస్ అయింది. సూపర్ మా అభిషేక్. కాటేరమ్మ కొడుకుల్లో ఎప్పుడు ఫామ్ లో ఉండే కాటేరమ్మ కొడుకు ఎవరంటే అది నువ్వే. ఏ మ్యాచ్ అయినా రాని ఎవరితో ఆడిని, నువ్వైతే అస్సలు తగ్గమాకు. రే తలకాయ్, అభిషేక్ గడేమో సూపర్గా ఆడుతూ ఉన్నాడు. మరి నీ సంగతి ఏంటి? కరోనా వచ్చినప్పటి నుంచి నువ్వేమో కోమా పేషెంట్ లాగా కనిపిస్తా ఉండవు. ఏదో నీ 6లు, ఏదో నీ 4లు వస్తున్నాయి ఆంధ్రవిలో ఉన్నాయి. ఇంకా ఒక మ్యాచ్ బ్యాలెన్స్ ఉంది కదా, ఆ మ్యాచ్ లో చూపిస్తాలే. ఆ మ్యాచ్ లో మనం పక్కా 300 కొట్టబోతున్నాం, రాసి పెట్టుకోండి. అరే నితీష్, ఎప్పుడు చూసినా వైల్డ్ ఫైర్ అంటావు కదరా, అసలు నీతో ఫైర్ ఉందా? అసలు ఉందారా నీకు? సీజన్ కూడా అయిపోతా ఉంది, కానీ నీవు చూస్తే ఒక్క మ్యాచ్ అంటే ఒక్క మ్యాచ్ కూడా సరిగా ఆడలేదు. అట్లీస్ట్ ఒక 50 లేదు. ఏం చేసేదే కావ్య పాప, దరిద్రము నేను బెస్ట్ ఫ్రెండ్స్. ఏ మ్యాచ్ అయినా సరే ఒక మ్యాచ్ కూడా సరిగా ఆడేకైతే లేదు. అయినా ఈ సీజన్ అయిపోయింది కదా, నెక్స్ట్ సీజన్ చూపిస్తాను వైల్డ్ ఫైర్ ఏంటో. అరే కృణాలు, అసలు బౌలింగ్ వేసింది నువ్వేనా లేకపోతే ఇంకెవరా? ఆ స్పీడ్ ఏంటి? ఈ సినిమింగే పాండ్యా కదా మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది. నువ్వు చూస్తే స్లోగా వేస్తా ఉండవు, అందుకే ఈ మ్యాచ్లో రన్స్ పోయింది. కాంపిటీషన్ హైదరాబాద్లతో తీర్థంగిన పుచ్చుకున్నావా ఏందే? ఈ కృణాల్ పాండ్యానే అవమానిస్తున్నావా విరాట్ భాయ్? ఆర్సీబీకి కప్పలేదని 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు పర్ అవర్ పెంచుతానే కానీ నేనే ఎందుకు తగ్గిస్తా? నువ్వు ఇంత మాట అన్నాక చూసుకో, నెక్స్ట్ మ్యాచ్లో చూపిస్తా 140 లోడింగ్. నిజానికి మ్యాచ్ గెలిచింది నా బ్యాటింగ్, అభిషేక్ ఖాన్ బ్యాటింగ్ నుంచి కాదు, కమిన్స్ బౌలింగ్ నుంచి. సూపర్గా బౌలింగ్ వేసిండాడు కమిన్స్, 3 వికెట్లు తీసిండాడు, అది మెయిన్ వికెట్లు. దాని నుంచినే మ్యాచ్ గెలిచింది. అట్లుంటుంది మన హైదరాబాద్తోని. మొన్న లక్నోకి ఛాన్స్ ఉండే ప్లే ఆఫ్స్కి పోయాకి, వాళ్ళని పిసికి ఇంటికి పంపించి, ఇప్పుడు ఆర్సీబీకి టాప్ 2కి పోయే ఛాన్స్ ఉండే, ఇప్పుడు వీళ్ళని పిసికి కొంచెం డిమోట్ చేసి అందరూ ఆర్సీబీకి విలన్ సిఎస్కే అనుకుంటారు. కానీ నిజం చెప్పాలంటే ఆర్సీబీకి అస్సలైన విలన్ వచ్చి ఎస్ఆర్హెచ్. ప్రతిసారి వీళ్ళ ఎంట్రీ ఏందిరా బాబు, కలర్ పేపర్. ఇప్పుడు పోండి చూద్దాం టాపర్.